హీరో అంటే అందంగా ఉండాలి, హైట్‌గా ఉండాలి, ఫైట్‌లు బాగా చేయాలి, డాన్సులతో అదరగొట్టేయాలి. ఒకప్పుడు సినీ పరిశ్రమలో ఇలాంటి అభిప్రాయం చాలా బలంగా ఉండేది. కానీ అలాంటి సమయంలో ఆ అభిప్రాయాన్ని మార్చడానికి తమిళ ఇండస్ట్రీకి ఒక వ్యక్తి వచ్చాడు. అతని రూపం కాదు, అతని కథలు మాట్లాడాయి. అతని నటన కాదు, అతని స్క్రీన్ ప్లే ప్రేక్షకులను గుంపులు గుంపులుగా థియేటర్లకు రప్పించింది. ఆయనే మన స్క్రీన్ ప్లే కింగ్ భాగ్యరాజ్ గారు. ఇప్పుడు భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన రాసిన ప్రతి కథలో, ఆయన సృష్టించిన ప్రతి పాత్రలో, ఆయన తెరకెక్కించిన ప్రతి సన్నివేశంలో భాగ్యరాజ్ గారు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు. ఆయనకు నివాళులు అర్పిస్తూ భాగ్యరాజ్ గారి జీవితంలో జరిగిన కొన్ని అద్భుతమైన సంఘటనలను మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. రండి, ఎక్కడా మీకు బోర్ కొట్టకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందని బలంగా నమ్ముతూ మిమ్మల్ని వీడియోలోకి తీసుకెళ్ళిపోతున్నాను. 1953 జనవరి 7న తమిళనాడులోని వెల్లంకోయిల్లో భాగ్యరాజా గారు జన్మించారు. చిన్నప్పటి నుంచి కథలు వినడం, కథలు ఊహించడం ఆయనకు బాగా ఇష్టం. చూసిన ప్రతి సినిమాలో హీరోగా తననే ఊహించుకునేవాడు. అలా సినిమాల మీద ఉన్న ప్రేమతో తను హీరోగా పనికొస్తాడనుకుని ఒకరోజు మద్రాసు చేరుకున్నాడు. ఆయన కల ఒకటే, కుటుంబం కోసం ఏదో సాధించాలని, సినిమాల్లో హీరోగా మారి అమ్మ కళ్ళల్లో ఆనందం చవిచూడాలని. మద్రాసు చేరుకున్నాక ఆయనకు వరుసగా నిరాశలే ఎదురయ్యాయి. చాలామంది దర్శక నిర్మాతలను కలిస్తే నీ రూపం హీరోకి సూట్ అవ్వదు అని మొహం మీదే చెప్పేశారు. అలాంటి పరిస్థితిలో చాలామంది నిరాశపడి వెనుదిరిగి వెళ్ళిపోతారు. కానీ భాగ్యరాజ్ గారు అలా చేయలేదు. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేసేవాడు కాదు. నా రూపం నచ్చకపోతే ఏమైంది, నా కథలనే హీరో చేస్తాను. ఆ నిర్ణయం భాగ్యరాజాను భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలబెట్టిందనే చెప్పాలి. అలా తనను తాను నమ్ముకుని అప్పటికే ప్రముఖ దర్శకులైన శ్రీ భారతీ రాజా గారి వద్ద ఎలాగో శిష్యరికాన్ని సంపాదించి అసిస్టెంట్ డైరెక్టర్గా చేరారు. ప్రతి గొప్ప దర్శకుడి విజయం వెనుక ఒక గొప్ప గురువు ఉంటారు. భాగ్యరాజ్ గారికి ఆ గురువు భారతీ రాజా గారే. ఒక సినిమా ప్రేక్షకాదరణ పొందాలంటే కథ బలంగా ఉండాలి, హీరో కంటే కథ గొప్పది అని భాగ్యరాజా మనస్ఫూర్తిగా నమ్మేవారు. అందుకే ఆయన సినిమాల్లో ప్రతి 10 నిమిషాలకు ఒక ట్విస్టు, సహజమైన హాస్యం, కుటుంబ భావోద్వేగాలు, ప్రేక్షకులను ఆలోచింపచేసే ముగింపు ఇవన్నీ కనిపిస్తాయి. అందుకే స్క్రీన్ ప్లే కింగ్ అనే బిరుదును ప్రేక్షకులే ఆయనకిచ్చారు. ఇప్పుడు మనలో చాలామందికి తెలియని విషయం, 1985లో వచ్చిన భారతీ రాజా గారు దర్శకత్వం వహించిన కమల్ హాసన్ గారు ద్విపాత్రాభినయం చేసిన ఒరు ఖైదీన్ డైరీ అనే తమిళ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే భాగ్యరాజా గారే అందించారు. తెలుగులో ఖైదీవేట పేరుతో డబ్ అయింది. తర్వాత అదే కథను భాగ్యరాజా హిందీలో ఆఖరి రాస్తా పేరుతో తెరకెక్కించారు. హీరో భారతదేశంలోని గొప్ప నటుల్లో ఒకరైన అమితాబ్ బచ్చన్ గారు. ఒకరోజు షూటింగ్ సమయంలో ఒక సన్నివేశం గురించి ఇద్దరి మధ్య భేదాభిప్రాయం వచ్చింది. కానీ భాగ్యరాజా తన స్క్రీన్ ప్లేపై నమ్మకం కోల్పోకుండా తను రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారమే షూటింగ్ పూర్తి చేశారు. సినిమా విడుదలై విజయం సాధించిన తర్వాత అమితాబ్ బచ్చన్ గారు భాగ్యరాజా గారి స్క్రీన్ ప్లే ప్రతిభను ప్రశంసిస్తూ యు నో ద పల్స్ ఆఫ్ ద ఆడియన్స్, అంటే ప్రేక్షకుల మనసు మీకు బాగా తెలుసు అని ప్రశంసించారట. ఒక రచయితకు, దర్శకుడికి ఇంతకంటే పెద్ద గౌరవం ఏముంటుంది? అలా వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో భాగ్యరాజా గారి జీవితంలో పెద్ద విషాదం చోటు చేసుకుంది. ఆయన భార్య ప్రవీణ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ సంఘటన ఆయనను తీవ్రంగా కలిచివేసింది. ఆ సంఘటన తర్వాత కొంతకాలం తీవ్ర మనోవేదనతో గడిపారు. ఆ కష్టకాలంలో ఆయన పరిస్థితిని అర్థం చేసుకుని తోడుగా ఉండి ధైర్యం చెప్పి తిరిగి ఆయన్ని మామూలు మనిషిని చేసిన వ్యక్తి నటి పూర్ణిమ భరద్వాజ్ గారు. ఆయన లక్ష్యాన్ని మళ్ళీ సినిమాల వైపు మళ్లించి కొన్ని విషయాల్లో ఆయనకు సహాయకారిగా ఉంటూ ఆయన జీవితంలో మళ్ళీ వెలుగు నింపింది.
అలా ఇద్దరూ కలిసి పనిచేస్తూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాక ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. చివరకు ఇద్దరు వివాహం చేసుకున్నారు. నటి పూర్ణిమ భరద్వాజ్ పూర్ణిమ భాగ్యరాజ్గా మారి ఆదర్శ దంపతులుగా నిలిచారు. వారి కుమారుడు సంతాను భాగ్యరాజ్ కూడా ఇప్పుడు నటుడిగా సినీ రంగంలో కొనసాగుతున్నారు. భాగ్యరాజా గారి సినిమాలు చూస్తే ప్రేక్షకుడు నవ్వుతాడు, ఏడుస్తాడు, ఆలోచిస్తాడు. తర్వాత ఇంటికి వెళ్ళినా ఆ సినిమా గుర్తుండిపోతుంది. అదే ఆయన విజయం వెనుకున్న గొప్ప రహస్యం. ప్రేక్షకుడు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ కథ గురించి ఆలోచిస్తే అదే గొప్ప స్క్రీన్ ప్లే. ఆయన స్క్రీన్ ప్లే రాసే పద్ధతి ఇప్పటికీ కొందరు యువ దర్శకులు, సినీ విద్యార్థులు ఫాలో అవుతున్నారంటే ఆయన కథలను నిర్మించే విధానం ఎంత లోతుగా ఉంటుందో అర్థమవుతుంది. తమిళ ప్రేక్షకులే కాదు, తెలుగు ప్రేక్షకులు కూడా భాగ్యరాజాకి ఎందుకు అంత దగ్గరయ్యారో తెలుసా? భాగ్యరాజా సినిమాలు తమిళంలో వచ్చినా తెలుగు ప్రేక్షకులు వాటిని తమ సినిమాల్లో ఆదరించారు. ఎందుకంటే ఆయన కథల్లో ఒక ప్రాంతీయ వాతావరణం కన్నా ప్రేక్షకుల జీవితానికి అన్వయించబడే కథే కనిపించేది. స్వర్గం లాంటి ఇల్లు, దేవత లాంటి అమ్మ, ఒక్క చిరునవ్వుతో భర్తను కట్టిపడేసే భార్య, ఇలా హీరో చుట్టూ కుటుంబం ఉంటుంది. అందుకే ఆయన సినిమాలకు భాష అడ్డు కాలేదు. ఇక చివరగా ఆయన చిత్రాల వివరాలు చెప్పి ఈ వీడియో ముగిస్తాను. భాగ్యరాజా గారు మొత్తం 75 సినిమాలకు పైగా నటించారు. ఆయనే హీరోగా నటించిన చిత్రాలు 2 డజన్లకు చేరువలో ఉన్నాయి. మిగిలిన సినిమాల్లో ఇతర హీరోలతో లేదా ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. కథా స్క్రీన్ ప్లే రచయితగా 30 సినిమాలకు పనిచేశారు. సుమారు 27 చిత్రాలకు దర్శకత్వం వహించారు. మొదట దర్శకత్వం వహించిన సినిమా సువరిల్లద చిత్రంగల్ 1979లో వచ్చింది. తెలుగులో 70 పేరు తెచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో కొన్ని జీవిత చక్రం, చిన్నరాజా, చిలిపి పెళ్ళం, పంతులు గారి పెళ్ళం, డార్లింగ్ 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 ఇలా ఎన్నో ఉన్నాయి. భాగ్యరాజా కథల ఆధారంగా తెలుగులో వచ్చిన పెద్ద హిట్లు సుందరకాండ, అబ్బాయి గారు, మరణహోమం మొదలైనవి. సినీ పరిశ్రమకు ఎందరో హీరోలు, నటులు, దర్శకులు, నిర్మాతలు వస్తారు. కానీ సినిమాకు కథ చెప్పి మంచి స్క్రీన్ ప్లేనిచ్చే రచయితలు చాలా అరుదుగా కనిపిస్తారు. భాగ్యరాజా గారు అలాంటి అరుదైన మహానుభావుడే. ఆయన భౌతికంగా ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన సృష్టించిన పాత్రలు, సన్నివేశాలు, ఆయన రాసిన కథలు, ఆయన నేర్పిన స్క్రీన్ ప్లే పాఠాలు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటాయి. జీవితంలో అందంగా కనిపించడం గొప్ప విషయమేమీ కాదు, అందంగా ఆలోచించడం గొప్ప విషయం. భాగ్యరాజు గారికి హీరో రూపం లేకపోయినా హీరో మనసు ఉంది. అందుకే ఈరోజు కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఆయన సజీవంగా ఉన్నారు. ఇక్కడ మరో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. భారతీ రాజా గారంటే భాగ్యరాజా గారికి ఎనలేని గౌరవం, భక్తి. ఇద్దరు గురు శిష్యులు అయినప్పటికీ స్నేహితుల్లా కలిసిపోయేవారు. ఇద్దరి మధ్య మొదటి నుండి ఏదో విడదీయలేని అనుబంధం ఏర్పడిపోయింది. ఆ అనుబంధాన్ని మరణం కూడా వేరు చేయలేకపోయింది. గురువు భారతీరాజా గారు మరణించిన 17 రోజులలోనే గురువుగారిని వెతుక్కుంటూ వెళ్ళిపోయినట్టుగానే వెళ్ళిపోయారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.